హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మీ అందరికీ తెలిసి ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉండేది. ఎందుకు క్లోజ్ ఉండేది? బికాస్ ఆఫ్ మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ అండి. సో మహారాష్ట్రలో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరిగింది, అందుకే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు క్లోజ్ ఉండేది. అండ్ ఇప్పుడు రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మళ్ళీ రీఓపెన్ అయితే అవ్వబోతుంది. బట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈరోజు ఎండ్ అయిపోయింది కదా. సో ఈ ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్ ద్వారా ఇప్పుడైతే ఎగ్జిట్ పోల్ వచ్చేసింది. సో ఎగ్జిట్ పోల్ ద్వారా ఏ పార్టీ మెజారిటీ సీట్స్ అక్కడ గెయిన్ అవుతుందంటే, ఇక్కడ మీరు క్లియర్లీ స్క్రీన్ మీద చూడొచ్చు బిఎంసి ఎగ్జిట్ పోల్ రిజల్ట్. అంటే మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉంటుంది, సో అలానే మహారాష్ట్ర ముంబైలో బిఎంసి ఉంటుందండి. పోల్స్టర్ ప్రిడిక్ట్ క్లియర్ మెజారిటీ ఫర్ బీజేపీ సేన అండి. సో బీజేపీ సేనాది ఒక నేమ్ ఉందండి, అది ఏంటంటే మహాయుతి. అంటే ఈ టూ పార్టీస్ వచ్చేసి కోalition ఫామ్ చేశారు కదా. సో దీని పేరు వచ్చేసి మహాయుతి. అండ్ చూడండి టూ టూ శివసేనాస్ ఉంది ఆడ. ఒకటి వచ్చేసి ఏక్నాథ్ షిందేది అండ్ ఇంకొకటి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రేదండి. సో ఏక్నాథ్ షిందే శివసేన వచ్చేసి బీజేపీతో ప్రజెంట్లో అయితే ఉందండి. సో అక్కడ మెజారిటీ సీట్స్ ఎవరికి వస్తుందంటే బీజేపీ లెడ్ శివసేనకి అయితే వస్తుందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. సో రేపు మార్కెట్ స్లైట్లీ పాజిటివ్గా అయితే రియాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్ మీద వస్తే, టాపిక్ అయినా బిఫోర్ చూడండి, తెలుగు స్టాక్ స్టోరీస్ టీం తరపు నుంచి మీ అందరికీ విషింగ్ యూ ఏ హ్యాపీ మకర్ సంక్రాంతి అండి. సో ఇప్పుడు మనం టాపిక్ మీద వద్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫోసిస్ మీద ఉంది. సో ఇన్ఫోసిస్ స్టాక్ని రేపు మీరు ఫోకస్ అయితే చెయ్యొచ్చు. ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్ది యాక్చువల్లీ Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. సో ఆబ్వియస్లీ రియాక్షన్ మనకు రేపైతే స్టాక్ మీద కనపడుతుందండి. సో Q3 రిజల్ట్ ఎలా ఉంది? Q3 రిజల్ట్ వచ్చేసి డీసెంట్గా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్యూ ఆన్ క్యూ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూడొచ్చండి. సేల్స్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో పడింది, వై ఆన్ వై బేసిస్లో కూడా పడింది. ఎందుకు పడిందంటే అదర్ ఇన్కమ్ నుంచి మనకు ఎక్సెప్షనల్ లాస్ అయితే అయిందండి ఈ Q3లో. అందుకే Q3లో క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడిందండి. బట్ మీరు మెయిన్ బిజినెస్ది ప్రాఫిట్ చూశారనుకోండి, ఆపరేటింగ్ ప్రాఫిట్, అది వచ్చేసి క్యూ ఆన్ క్యూ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే రైజ్ అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ గైడెన్స్ని ఇంక్రీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఓవరాల్ గైడెన్స్, రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ఉంది చూడండి. ప్రీవియస్లీ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. ప్రీవియస్లీ వచ్చేసి 2-3% ఇచ్చారండి, దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 3-3.5% అయితే చేశారండి. సో రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ని వీళ్ళేమో రేస్ చేశారు కదా. సో అందుకే మీరు చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్ ఓపెన్ అయింది అండ్ యూఎస్లో ఇన్ఫోసిస్ ఏడిఆర్ లిస్టెడ్ ఉంది అండ్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ 10% వరకు ర్యాలీ అయింది. సో రేపు కూడా మోస్ట్లీ ఇన్ఫోసిస్ మన ఇండియన్ మార్కెట్ లిస్టెడ్ ఉంది కదా, అది వచ్చేసి 3-4% వరకు అయితే గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో క్లియర్లీ చెప్పానండి. ఎంకే గ్లోబల్ వాళ్ళేమో 1750 రూపీస్ది టార్గెట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా 2 బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. నువ్వమ్మ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ ప్రీవియస్లీ 1800 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు రీచ్ చేసి 1900 రూపీస్ అయితే చేశారండి. ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు చూడండి హైయెస్ట్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి 2200 రూపీస్. కరెంట్ ప్రైస్ నుంచి 37% అప్ సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు విత్ బై కాల్. సో బ్రోకరేజెస్ ఏమో బుల్లిష్ రేటింగ్ అయితే ఇన్ఫోసిస్ అయితే ఇస్తున్నారండి. సో రేపు డెఫినెట్గా మనం ఇన్ఫోసిస్ స్టాక్లో ఒక బిగ్ గెయిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పానండి, ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుంది. సో ఫైనల్లీ ఈవినింగ్ టైంలో Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ సేల్ 901 crore, ప్రీవియస్ క్వార్టర్ 981 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 438 crore ఉండేది. క్యూ ఆన్ క్యూ బేసిస్లో సేల్స్ పడింది, వై ఆన్ వై బేసిస్లో సేల్స్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో రైజ్ అయింది, అంటే సేల్స్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో పడినా కూడా ఖర్చులు ఉంటాయి అది ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ బేసిస్లో కూడా ఎక్స్పెన్సెస్ రైజ్ అయిందండి. అండ్ ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ బేసిస్ పడుతుందండి. అండ్ ఇక్కడ మీరు చూడండి Q3లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉందంటే 269 crore, ప్రీవియస్ క్వార్టర్ 695 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 295 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇక్కడ చూడొచ్చు నెట్ ప్రాఫిట్ అరౌండ్ 62% వరకు పడింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అరౌండ్ చూడండి 9-10% వరకు పడిందండి. అండ్ మార్జిన్ చూడండి క్వార్టర్ బేసిస్లో పడింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా పడిందండి. సో చాలా వీక్ టైప్ అయితే రిజల్ట్ వచ్చిందండి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తీశారు.
సో ఇక్కడ మీరు చూడొచ్చు జియో ఫైనాన్స్ Q3 రిజల్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డ్రాప్ 9% ఇయర్ ఆన్ ఇయర్ టు 269 crore ఈవెన్ యాజ్ రెవెన్యూ డబల్. సో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డబల్ అయింది కదా, అయినా కూడా చూడండి నెట్ ప్రాఫిట్ 9% వరకు పడిందండి. అండ్ మెయిన్ రీజన్ ఏముందంటే చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఎందుకు ఇంత డ్రాస్టిక్లీ పడిందంటే ప్రీవియస్ క్వార్టర్ అదర్ ఇన్కమ్ నుంచి 238 crore రూపీస్ యాడ్ అయిందండి. అండ్ ఈ Q3లో జస్ట్ 36 crore రూపీస్ యాడ్ అయింది. సో ఎక్సెప్షనల్ గెయిన్ అయితే మనం చెప్పచ్చు. బట్ దీన్ని తీసేసినా కూడా ఇక్కడ మీరు మెయిన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడొచ్చు క్యూ ఆన్ క్యూ బేసిస్లో పడిందండి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి వీక్ టైప్ ఉంది. బట్ మనకు మెయిన్ బిజినెస్ నుంచి ఒక మంచి గ్రోత్ అయితే కనపడుతుందండి. మెయిన్ బిజినెస్ ఏంటంటే కోర్ లెండింగ్, పేమెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ నుంచి దాంట్లో నుంచి ఒక మనకు గుడ్ కాంట్రిబ్యూషన్ అయితే కనపడుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఏఎంయూ వచ్చేసి ఎంత ఉందంటే 19,000 crore వరకు అయితే ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ 8% పడింది, ఎబిటా 19% పడింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 61% వరకు పడింది. అండ్ అది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ మోర్ దెన్ డబల్ అయింది. అదే రెవెన్యూ ఎబిటా 77% వరకు రైజ్ అయింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9% పడింది. సో మీకేమనిపిస్తుంది రిజల్ట్? మీ వ్యూ అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే రిజల్ట్ చాలా వీక్ అయితే అనిపించిందండి. సో రేపు మోస్ట్లీ మనం జియో ఫైనాన్స్లో స్లైట్లీ ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఉంది. సో రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే రేపు రిలయన్స్ ఇండస్ట్రీది Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. అండ్ మీకు ముందే చెప్పిస్తానండి Q3 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే ప్రీవియస్ రికార్డ్ బట్టి మనం చూసామనుకోండి Q3 రిజల్ట్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 7 లేదా 8 PM మధ్యలో అయితే రిలయన్స్ ఇది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో ఆబ్వియస్లీ రియాక్షన్ మనకు మండే రోజు అయితే కనపడుతుంది. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీది నంబర్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుందండి. సో నంబర్స్ స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే వీళ్ళేమో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ చేస్తారు. సో మండే మొత్తం 2 days ఉంటాయి కదా, సాటర్డే సండే. సో రిజల్ట్ అనలిస్ట్ ఏమో రిజల్ట్ అనాలిసిస్ చేస్తారు. సో దాని తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తారు. సో మండే రోజు మనకైతే రియాక్షన్ కనపడుతుంది. బట్ యాజ్ ఆన్ ఆఫ్ రేపు కూడా మీరు స్టాక్ని అయితే ఫోకస్ చేయొచ్చు. అండ్ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటే ఆయిల్ టు కెమికల్ బిజినెస్ నుంచి ఉండి మెయిన్ బిజినెస్ అండి రిలయన్స్ ఇండస్ట్రీ. దీంట్లో మనకు ఒక స్ట్రాంగ్ గెయిన్ అయితే కనపడచ్చు అంట, జియోలో కూడా ఒక గెయిన్ కనపడచ్చు అంట. బట్ రీటైల్ బిజినెస్లో మనకు కొంచెం ల్యాక్ కనపడచ్చు అంట, అంటే ఫాల్ కనపడచ్చు. సో ఓవరాల్ ఇక్కడికి మీకు చూపిస్తానండి కన్సాలిడేటెడ్ రెవెన్యూ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 8% వరకు రైజ్ అవ్వచ్చు. అండ్ అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 7% వరకు అయితే రైజ్ అవ్వచ్చు అంట ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అండ్ అదే కన్సాలిడేటెడ్ ఎబిటా ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో టు 9% ఇయర్ ఆన్ ఇయర్ విత్ ఎ మోడరేట్ సీక్వెన్షియల్ ఇంప్రూవ్మెంట్ అండి. సో సీక్వెన్షియల్ బేసిస్లో మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మోడరేట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడచ్చు అంట. సో రేపు చూడాలండి రిజల్ట్ ఎలా వస్తుంది. బట్ బ్రోకరేజెస్ మోస్ట్లీ అయితే మిడ్ సింగిల్ డిజిట్ ది రెవెన్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే విప్రో మీద ఉంది. సో రేపు విప్రోది కూడా Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. సో వీళ్ళు Q3 రిజల్ట్స్తో పాటు ఏమో డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేయబోతున్నారండి. అండ్ Q3 రిజల్ట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే ప్రివ్యూ డేటా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అండి. అనలిస్ట్ ఏమంటున్నారంటే రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 4% వరకు రైజ్ అవ్వచ్చు, బట్ మార్జిన్స్ వచ్చేసి డ్రాప్ అవ్వచ్చు అంట. సో ఇక్కడ మీరు చూడండి అండి యాజ్ ఆఫ్ నౌ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ 4% వరకు రైజ్ అవ్వచ్చు అంట. బట్ ప్రాఫిట్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 0.4% వరకు గెయిన్ అవ్వచ్చు అంట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ప్రాఫిట్ వచ్చేసి ఫ్లాట్ ఉండొచ్చు అని అనలిస్ట్ ఏమో షేర్ అయితే చేస్తున్నారు. అండ్ అదే రెవెన్యూ ప్రొజెక్టెడ్ వచ్చేసి 0.5 to 1.2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఉండొచ్చు అంట. అండ్ వీళ్ళది ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ ఉంచండి అది వచ్చేసి ఎంత పర్సెంట్ ఉండొచ్చు అంటే 0 to 3.5 మధ్యలో Q4 గైడెన్స్ అయితే వీళ్ళు షేర్ చేయొచ్చు అని అనలిస్ట్ అయితే చెప్తున్నారండి. సో రేపు చూడాలండి రిజల్ట్ ఎలా ఉంటుంది. సో రిజల్ట్ సపోజ్ అనలిస్ట్ షేర్ చేశారు కదా అలానే వచ్చింది అనుకోండి, అయినా కూడా మనం స్టాక్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫ్యూచర్ది గైడెన్స్ వీళ్ళు ఎలా షేర్ చేస్తారు అది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏంజల్ వన్ మీద ఉందండి. సో మీకు చూడండి Q3 రిజల్ట్ ప్రతి ఒక్క కంపెనీ డిక్లేర్ అవుతుంది కదా, నేను మీకు లేటెస్ట్ షేర్ అయితే చేస్తున్నానండి. అందుకే చెప్తున్నాను మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో
ఇప్పుడు ఏంజల్ వన్ది ఈరోజు Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. టైం వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 6:30 PM అయితే డిక్లేర్ అయింది. Q3 రిజల్ట్తో పాటు మీకు చెప్పానండి, కంపెనీ వచ్చేసి డివిడెండ్ అండ్ స్ప్లిట్ గురించి కూడా అనౌన్స్మెంట్ చేయబోతుంది. సో డివిడెంట్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 23 రూపీస్ అండి. అండ్ దీని రికార్డ్ డేట్ వచ్చేసి January 21 అయితే ఫిక్స్ చేశారు. ఎక్స్ డేట్ ఏముంటుంది January 20. సో January 20 కైనా బిఫోర్ ఎవరి దగ్గర అయినా ఏంజల్ వన్ షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి 23 రూపీస్ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ 23 రూపీస్ డివిడెంట్ Feb 13 కైనా బిఫోర్ వాళ్ళ షేర్ హోల్డర్స్ డీమెట్ అకౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుందండి. అండ్ స్ప్లిట్ రిలేటెడ్గా మాట్లాడితే బోర్డ్ వచ్చేసి 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఫేస్ వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్లీ 10 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ పర్ షేర్ అయితే కన్వర్ట్ అవ్వబోతుంది. సో 1:10 రేషియోలో వీళ్ళేమో స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఇప్పుడు రిజల్ట్ మాట్లాడితే రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, మొత్తం డేటా మిలియన్స్లో ఉంది. నేను మీకు డైరెక్ట్లీ క్రోస్లో కన్వర్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే క్రోస్లో కన్వర్ట్ చేసి చెప్పాను అనుకోండి మీకు కన్ఫ్యూజన్ కాదు. ఇది Q3 డేటా. నంబర్స్ కనపడకపోతే ప్లీజ్ వీడియో క్వాలిటీని అయితే మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది ప్రీవియస్ Q2 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ ఇన్కమ్ చూడండి 1,337 crore. ప్రీవియస్ క్వార్టర్ 1,204 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1,263 crore ఉండేది. Q1Q బేసిస్ Y-on-Y బేసిస్ టోటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q1Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ Q3లో 268 crore. ప్రీవియస్ క్వార్టర్ 211 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 281 crore ఉండేది. సో ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడింది, బట్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ అయితే రైజ్ అయిందండి. అండ్ రిజల్ట్ ఎలా ఉందంటే రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ మీరు మార్జిన్ చూశారనుకోండి, మార్జిన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ బై ఇయర్ కంపేర్ చేసామనుకోండి, మార్జిన్స్ వచ్చేసి ఫ్లాట్ ఉందండి. ప్రీవియస్ ఇయర్ మార్జిన్ 39.3% ఉండేది అండ్ ఇప్పుడు వచ్చేసి 39.6 ఉంది. సో ఫ్లాట్ ఉంది మనం చెప్పచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఏంజల్ వన్ అనౌన్స్ 1:10 స్టాక్ స్ప్లిట్, డివిడెండ్ 23 రూపీస్ రికార్డెడ్ అండ్ ఎక్సెట్ మీకు చెప్పేశాను. అండ్ Q3 ప్రాఫిట్ వచ్చేసి ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో 4% వరకు అయితే పడింది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే IPO GMP మీద ఉంది. సో భారత్ కోకింగ్ కోల్ IPO మన ఇండియన్ మార్కెట్లో మండే రోజు అయితే లిస్ట్ అవబోతుంది. GMP 60.87% అయితే ఉందండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, అమీగి మీడియా ల్యాబ్స్ IPOది GMP 7% నడుస్తుంది. షాడో ఫ్యాక్స్ మన ఇండియన్ మార్కెట్లో 20 జనవరికి ఓపెన్ అవ్వబోతుంది. 22 జనవరి లాస్ట్ డే 14.52% GMP నడుస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే, కోకోకోలాది సబ్సిడరీ కంపెనీ మన ఇండియాలో ఉంది కదా, హిందుస్థాన్ కోకోకోలా బ్రేవేజెస్. సో దాని రిలేటెడ్గా వీళ్ళేమో $1 బిలియన్ అయితే రేస్ చేయబోతున్నారు, అంటే ఈ ఇయర్ IPO తీసుకురాబోతున్నారండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ దీని రిలేటెడ్గా వీళ్ళేమో బ్యాంక్స్ నుంచి బ్యాంక్స్ని ఇప్పుడు పర్టికులర్ అయితే సెలెక్ట్ చేశారు. సో కోకోకోలాది సబ్సిడరీ కంపెనీ హిందుస్థాన్ కోకోకోలా బ్రేవేజెస్ వచ్చేసి 9,027 crore రూపీస్ అయితే రేస్ అయిపోతుందండి, విత్ ఏ వాల్యుయేషన్ ఆఫ్ $10 బిలియన్, అంటే $90,000 బిలియన్ ది వాల్యుయేషన్ బట్టి వీళ్ళు వచ్చేసి IPO ద్వారా $1 బిలియన్ 9,027 crore రూపీస్ అయితే రేస్ చేయబోతున్నారు. సో మోస్ట్లీ ఇయర్ మనం కోకోకోలా సబ్సిడరీ కంపెనీ హిందుస్థాన్ కోకోకోలా బ్రేవేజెస్ ది IPO మన ఇండియన్ మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్ అప్డేట్ దేని మీద ఉందంటే NSE IPO మీద ఉందండి. సో రీసెంట్లీ SEBI చీఫ్ లాస్ట్ వీక్ ఏమన్నారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనకు NSE అయితే దొరకచ్చు ఈ మంత్. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడొచ్చండి, SEBI గివ్ ఇన్ ప్రిన్సిపల్ నాడ్ టు సెటిల్ అన్ఫేర్ మార్కెట్ యాక్సెస్ కేస్ అండి. సో ఇప్పుడు 9 years నుంచి ఈ కేసు అయితే నడుస్తుందండి NSE మీద. సో ఈ కేసు రిలేటెడ్గా అందుకే IPO రావట్లేదు. సో ఈ కేసు రిలేటెడ్గా ఫైనల్లీ SEBI వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. సో సెటిల్మెంట్ అయితే అయిపోయిందండి SEBI అండ్ NSE మధ్య. అండ్ ఇప్పుడు దీని తర్వాత మనము NSEది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్. అండ్ ఇప్పుడు మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మోస్ట్లీ అంటే లేదంటే మిడ్ ఆఫ్ 2026లో మనం NSE అయిపోతే మనం చూడొచ్చండి. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇదే ఉందండి, ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది చూడండి, అది వచ్చేసి లాంగ్ స్టాండింగ్ కేసు ఉంది చూడండి రిలేటెడ్ టు అన్ఫేర్ మార్కెట్ యాక్సెస్. ఈ కేసు అయితే SEBIతో ఇది క్లియర్ చేసేసిందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్. ఇక్కడ మీరు చూడొచ్చు NSE IPO NOC లైక్లీ దిస్ మంత్. ఎందుకు మనం చెప్తున్నాము, ఎందుకు ఈ మంత్లో దొరకచ్చు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎందుకంటే SEBIది NSE మీద కేసు ఉండేది కదా రిలేటెడ్ టు అన్ఫేర్ మార్కెట్, ఒక కేసు ఉండేది లాస్ట్ 9 years నుంచి నడుస్తుంది. ఆ కేసు వచ్చేసి సెటిల్ అయిపోయింది అండి SEBIతో. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. సో రేపు మీరు మోస్ట్లీ BSE స్టాక్ని మీరు ఫోకస్ అయితే చేయొచ్చు, ఎందుకంటే BSE కాంపిటేటర్ కంపెనీ అండ్ NSE IPO న్యూస్ రాగానే BSE గెయిన్ అవుతుంది, మీరు లాస్ట్ కొన్ని డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటే. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే,
క్యూపిడ్ లిమిటెడ్ మీద ఉంది. సో క్యూపిడ్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చిందండి. అది ఏంటంటే వీళ్ళు వచ్చేసి Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారు. ఏంటంటే 29th జనవరికి Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. అండ్ 29th జనవరికి వీళ్ళు వచ్చేసి బోనస్ కూడా ఇష్యూ చేయబోతున్నారండి. ఏ రేషియోలు ఇష్యూ చేస్తారో అది మనకు 29th జనవరికే తెలుస్తుందండి. బట్ ప్రీవియస్లీ వీళ్ళు అప్డేట్ చేశారు కదా Q3 ప్రివ్యూ డేటా. సో ఈసారి ఏమో Q3 రిజల్ట్ క్యూపిడ్ చాలా మంచిగా రావచ్చు. సో డెఫినెట్గా క్యూపిడ్ లిమిటెడ్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇదే న్యూస్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. సో నేను మీకు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే ఫాస్ట్గా షేర్ చేశానండి. సో మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.